కి ఇవ్వండి, పార్టీకి వెళ్ళాలి. కార్ ఎందుకు? 5 లక్షల కార్లో వెళ్తే మర్యాద పెరుగుతుంది. ఇడిగో 10 రూపాయలు 50 లక్షల బస్సులో వెళ్ళు, మర్యాద భయంకరంగా పెరుగుతుంది. మీరెందుకు పాప్కార్న్ ప్యాకెట్లు ఇంత రేట్లు అమ్ముతున్నారు? కొంతే కోను, లేదంటే లేదు. ఊరికే వచ్చేస్తారు నా వ్యాపారం చెడగొట్టడానికి. ఆమ్లెట్ ఏమంటే వేయకుండా అలా కూర్చున్నావేంటే? మెంటల్ దానా? వచ్చేసుకో, మెంటల్ గింటల్ అని తిడితే ఆధార్ కార్డు వేసుకొని పోతా. ఇంకా నన్ను ఎతకడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. బేబీ, నేను 1 లీటర్ పెట్రోల్ వేయమంటావా? 1 లీటర్ పెట్రోల్ కి అసెట్స్ అడుగుతున్నారు. నాకు వద్దు. తాత త్వరగా వెళ్ళి బెడ్ మీద పడుకో. ఎందుకు బంటి? నిన్న స్కూల్కి ఎందుకు రాలేదని మేడం అడిగితే మా తాత జారి కింద పడ్డారు. అందుకే రాలేదని చెప్పా. నిన్న పక్కింటవుడికి ఏమైనా కూరేసి ఇచ్చావా? ఇచ్చాను. ఏమైంది ఇప్పుడు? అరే, ఇన్ని రోజులు ఆ కుర్రాలు ఎలా తింటున్నావన్నని మస్తు బాధపడుతుంది. ఎందుకు బాబు, మీ సార్ నిన్ను కొడుతున్నాడు? 4+6 ఎంత అన్నారు, అది కూడా తెలియదు అన్నాను. అందుకే కర్రతో కొట్టాడు. ఏంటి, నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? మా నాన్న గురకకి పక్కింటి కుక్కలు కూడా పారిపోయాయి. నేను ఎక్కడ పడుకోవాలి చెప్పండి. ఏంటి బంటి, ఇద్దరున్నారు? ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఒకరు కొట్టినా ఇంకొకరు తిండి పెడతారనుకున్నా. అలాగే అయిందా? లేదు, ఇద్దరు కలిపి కొడుతున్నారు. ఏంటి, నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? మా నాన్న గురకకి పక్కింటి కుక్కలు కూడా పారిపోయాయి. నేను ఎక్కడ పడుకోవాలి చెప్పండి. బేబీ, 1 లీటర్ పెట్రోల్ పోయామంటారా? 1 లీటర్ పెట్రోల్కే అస్తులు అడుగుతున్నారు. నాకొద్దు. ఏంటి మీ అమ్మ తిడుతుంది? నాన్నమ్మకి కుర్చీ వేయమన్నది, కానీ నేను విరిగిపోయిన కుర్చీ వేసా. అందుకే ఆమె పడిపోయింది. డబ్బులు ఇవ్వు, నేను ఇవ్వను. మీ అన్నయ్య గురించి చెప్పు. నేనేమో మా అమ్మ బొజ్జలో పుట్టాను, మా అన్నయ్య ఏమో చెత్త బుట్టలో దొరికాడు. కొబ్బరికాయ ఎంత బాబు? డబ్బులేమొద్దు తాతయ్య. మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ తాగండి తాత. ఫ్రిడ్జ్ ఎంత బాబు? ఫ్రిడ్జ్ 40,000. చలికాలంలో కూడా ఫ్రిడ్జ్ అంత రేట్ చెప్తున్నావు? చలికాలం అంటున్నావు? ఫ్రిడ్జ్ కొనడానికి ఎందుకు వచ్చావమ్మా? ఊరికే తల తినడానికి వస్తారు. ఇది మామూలు దోశ కాదు నాన్న, చాక్లెట్ దోశ, అందుకే నల్లగా ఉంది. తేనె వేసుకొని తిను. దోసే మడిపోయిందని చెప్పు మమ్మీ. ఎందుకు రా ఏడుస్తున్నావు? అమ్మ బిగ్ బాస్ చూస్తుంది అక్క. నవ్వితే నామినేట్ చేస్తా అంటది, ఏడిస్తే ఎలిమినేట్ అంటది. డాడీ, నేను క్లాస్ ఫస్ట్ వస్తే ఏం చేస్తావు కదా? నిజంగా ఆ ఆనందంలో పిచ్చి గంతులేస్తాను. అదే, ఆ భయంతోనే నేను ఫెయిల్ అయ్యాను డాడా. మీరేగా రాయిలా కూర్చోమన్నారు. ఏంటి అలా కదలకుండా కూర్చున్నావు? వస్తే తింగర్దానా? నేను అలా అనలేదు, రాయిలా కూర్చో అన్నాను. నీ స్కిల్స్ ఏంటి? ఒక బిర్తో ఇంకో బిర్ని ఓపెన్ చేసేస్తా. ఇంకా ఎత్తినా బిర్దించకుండా తాగేస్తా సార్. పెద్దయ్యాక నువ్వేవుతావు? నేను MBBS చదివి, పోలీస్ అయ్యి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసి, లాయర్గా వర్క్ చేసి, ఏవండి చేపల కూర చేశాను తినండి. వడ్డులేవే ముళ్ళుంటాయి, చెప్పులు రచ్చుకొని తినండి. అన్నా, ఒక సైకిల్ ఎంత అన్నా? సైకిల్ కొనే మొహమా? నీది ముందే అద్దంలో చూసుకో. ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలి చెప్పండి బ్రో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటో మా అమ్మ ప్రతి 10 నిమిషాలకు వచ్చి నా డైపర్ చూస్తుంది. ఏది బంగారం ఉన్నట్లుస్తుంది. నిన్న పక్కింటవుడికి ఏమైనా కూరేసి ఇచ్చావా? ఇచ్చాను. ఏమైంది ఇప్పుడు? అరే, ఇన్ని రోజులు ఆ కుర్రాలు ఎలా తింటున్నావన్నని మస్తు బాధపడుతుంది. పెద్దయ్యాక నువ్వేవుతావు? నేను MBBS చదివి, పోలీస్ అయ్యి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసి, లాయర్గా వర్క్ చేసి. మీ ఫ్రెండ్ మీద కేసు పెట్టేందుకు ఎందుకు వచ్చావు? మా మావయ్య ఎందుకు రా ఏడుస్తున్నావు? అమ్మ బిగ్ బాస్ చూస్తుంది అక్క. నవ్వితే నామినేట్ చేస్తా అంటది, ఏడిస్తే ఎలిమినేట్ అంటది. ఒక నీళ్ళ బాటిల్ ఎంత బాబు? డబ్బులేమొద్దు తాతయ్య. నీకెన్ని కావాలంటే అన్నీ తీసుకో, బాగా దాహంగా ఉన్నావుగా. అరే బాబు, ఎవరిని ఎత్తుకుతున్నావు? మా అమ్మ నాన్న ఎక్కడో తప్పిపోయారు, కనిపించడం లేదు. అన్నా, ఒక సైకిల్ ఎంత అన్నా? సైకిల్ కొనే మొహమా? నీది ముందే అద్దంలో చూసుకో. ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలి చెప్పండి బ్రో. ఏవండి చేపల కూర చేశాను తినండి. వడ్డులేవే ముళ్ళుంటాయి, చెప్పులు రచ్చుకొని తినండి. నీ స్కిల్స్ ఏంటి? ఒక బిర్తో ఇంకో బిర్ని ఓపెన్ చేసేస్తా. ఇంకా ఎత్తినా బిర్దించకుండా తాగేస్తా సార్. లాయర్గా వర్క్ చేసి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటూ, కలెక్టర్గా జాబ్ చేసుకుంటూ, ఎమ్మెల్యేగా రిటైర్ అవుతా టీచర్. ఒక జామా పండు ఎంత బాబు? డబ్బులేమొద్దులే తాతయ్య. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో, బాగా ఆకలిగా ఉన్నావుగా. నీ మంచితనానికి దేవుడు ఆశీర్వదించాలని. మీ ఫ్రెండ్ మీద కేసు పెట్టేందుకు ఎందుకు వచ్చావు? మా అమ్మ నా పుట్టినరోజు అని బంగారు ఉంగరం వేసి చాక్లెట్ ఇచ్చి పంపింది. ఆ ఉంగరం తీసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు సార్. నాకు న్యాయం కావాలి సార్. నే స్నేహితుజిపై కోసు పెద్దచానికి ఎందుకు వచ్చావు?
కొన్న డబ్బులు తీసుకొని తన ప్రేమికురాలికి ఏదో కొనాలి సార్. నాకు న్యాయం కావాలి సార్. తెల్ల వెంట్రుకలు పోతే నాన్న హీరోలా ఉంటాడు చూడు. పాత బండికి కొత్త పెయింట్ వేస్తే పాత ఇంజిన్ కొత్త ఇంజిన్ లా మారుతుందా నాన్న అంకల్? నువ్వు కలర్ వేసుకున్నా. అంకల్ వే. బేబీ 1 లీటర్ పెట్రోల్ పోయామంటారా? 1 లీటర్ పెట్రోల్కే ఆస్తులు అడుగుతున్నారు. నాకొద్దు. ఏంటి పాప ఇక్కడ ఏం చేస్తున్నావు? కోతులు మా స్ట్రాబెర్రీ తోటని నాశనం చేశాయని చూస్తున్నా. ఒక పుచ్చకాయ జ్యూస్ ఎంత బాబు? డబ్బులేమొద్దు తాతయ్య, నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో. ఈ పిల్లాడి కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.